హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటి అనుకుంటున్నారా? ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. మైదా పిండితో బొబ్బట్లు చేసుకుంటాం, కానీ ఈరోజు అయితే గోధుమ పిండితో ఎలా బొబ్బట్లు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా సాఫ్ట్గా రావాలి అంటే ఈ మెథడ్లో చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్ గోధుమ పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. పిండిలో కొన్ని వాటర్ వేసుకుంటూ ముద్దలా ఫామ్ అయ్యేటట్టు చేసుకోవాలి. పిండి కలుపుకున్నాక 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి. ఈ రెండు మిక్స్ చేస్తేనే చాలా సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్లు. ఎంత సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే అంత సాఫ్ట్గా బొబ్బట్లు అయితే వస్తాయి. చూడండి వీడియో క్లిప్లో అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో పిండి. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం మైదా పిండిలో అయితే పసుపు వేసుకోము, గోధుమ పిండిలో అయితే పసుపు వేస్తే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పసుపు వేసుకున్నాక పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఎంత నీట్ చేసుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి. పిండిని ఒక 2 గంటల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నారో అదే కప్పుతో అయితే పప్పుని తీసుకోవాలి. వాటర్ పోసుకొని 2 సార్లు శుభ్రంగా కడగాలి. అయితే 2 గ్లాసుల వాటర్ పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా నానిన పప్పుని అయితే కుక్కర్లో వాటర్తో సహా పప్పుని వేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోయేదాకా ఉంచాలి. పప్పుని ఇలా స్ట్రైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పప్పుని ఒకసారి చెక్ చేయండి. ఇలా పలుకుగా ఉండాలి. ఈ పప్పుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఈ పప్పులోనే 3 ఇలాచీలు కూడా వేస్తున్నాను. మీరు పౌడర్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఎంత మెత్తగా అయిందో, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మీకు. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని అయితే వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పుని తీసుకున్నారో అదే కప్పుతో బెల్లంని కూడా తీసుకోండి. ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న పప్పుని వేసుకోవాలి. బెల్లంని పప్పుని అయితే రెండింటిని మిక్స్ చేసి కలుపుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, మాడిపోతుంది. లేకుంటే ఒక ముద్దగా అయ్యేదాకా కుక్ చేయండి. నానబెట్టుకున్న పిండిని బాగా నీట్ చేసుకోండి. బటర్ పేపర్ కానీ నార్మల్ కవర్ కానీ ఉంటే యూజ్ చేసుకోండి. నా దగ్గర అయితే నార్మల్ కవరే ఉంది, బటర్ పేపర్ లేదండి. సో దానిపైన నెయ్యి వేసి, నెయ్యి తర్వాత చపాతీ పిండిని ఫ్లాట్గా చేసుకొని పూర్ణం లడ్డును పెట్టుకోవాలి. పూర్ణం ముద్దను మొత్తం పిండితో కవర్ చేసేయండి. నేను చూపిస్తున్న విధంగా ఇలా లడ్డులాగా ఫామ్ చేసేసేయండి. పూర్ణం లడ్డుని అయితే పేపర్ పైన పెట్టుకొని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. నేను చూపిస్తున్న ప్రాసెస్లో అయితే మీరు ఒత్తుకోండి, చాలా బాగా వస్తుందండి. ఫ్లాట్గా చేసుకున్న పూర్ణం పైన అయితే మరొక కవర్ని అయితే వేసుకోవాలి. మెల్లిమెల్లిగా అయితే ప్రెస్ చేసుకోండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ప్రెస్ చేయండి. స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనాన్ని కొంచెం కాలనివ్వండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి వేసి అప్లై చేసుకొని బొబ్బట్లు వేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేస్తే చాలా బాగా పొంగుతాయండి. ఒక సైడ్ అయితే కాలిపోయింది, మరో సైడ్ అయితే తిప్పేశాను. చూడండి మరో సైడ్ కూడా కాలిపోయిందండి. చూడండి బొబ్బట్లు రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ అయితే నొక్కండి.